మరోవైపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందరూ కూడా శాంతియుతంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేయడం జరిగింది. జరిగిన క్రమంలో అంతా శాంతియుతంగా జరుగుతున్నప్పుడు అక్కడ లోపల ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళ గుండాలు అందరూ కూడా మా యువజన కాంగ్రెస్ కార్యకర్తల పైన రాళ్లతోని కట్టెలతోని కొట్టిన విషయం కూడా ఒకసారి ఈ సందర్భంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు కొట్టిన విధానం చూస్తుంటే వాళ్ళందరూ కూడా మెంటల్లీ ప్రిపేర్ అయ్యి, అంటే వాళ్ళకు అప్పటికప్పుడు ఆ కట్టలేడికైనా వచ్చినాయి, ఆ రాళ్ళేడికైనా వచ్చినాయి. వీళ్ళందరూ కూడా చూస్తుంటే ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఏదో రకంగా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్లకు కొత్త కాదు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా అనేక ప్రొటెస్టులు మేము చేయడం జరిగింది. కానీ ఏనాడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రాలేదు. ఎప్పుడు కూడా మేము శాంతియుత వాతావరణంలోనే ప్రొటెస్ట్ చేయడం జరుగుతుండే. కానీ ఈరోజు మా యువజన కాంగ్రెస్ నాయకులను ప్రొవోక్ చేసి వాళ్ళపైన దాడిని కూడా ఏ విధంగా చేశారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాకుండా ఒక మంచి వాతావరణం హైదరాబాద్ నగరంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు, అందరూ ప్రొటెస్ట్ చేస్తారు. కానీ కావాలని ప్రొవోక్ చేసి ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మా పైన మా కార్యకర్తలైనా కొట్టి మళ్ళీ వాళ్ళే ఏదో క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే మళ్ళీ దాన్ని ఖండిస్తున్నారు. మేము ఒకే ఒక్క విషయం చెప్తున్నాను, నిజంగా కూడా మా వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేయడానికి ఎప్పుడు కూడా మా ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఈ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే మా ఊళ్ళ దగ్గర ఎవరితోనో ఒక కట్టెలేదు, మా ఊళ్ళతో ఎవరితోనో ఒక రాయి లేదు. కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న రాయి అన్న ఉందా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. మా ఊళ్ళు ఎందుకంటే మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని చేసిన అవమానాన్ని ఖండిస్తూ ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళే అందరూ లోపలికి బయటకు వచ్చి మా కార్యక్రమం దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా చింపడం కూడా ప్రయత్నం చేశారు, చింపారు కూడా. మరి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీరు గుండాలా, మీరు రాజకీయ నాయకులా అని ఒకసారి మీరే ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఇలాంటి పిచ్చి అన్ని కూడా ఎంటర్టైన్ చేయదు. ఎందుకంటే మా ప్రిన్సిపల్స్ ఏమంటే ప్రొటెస్ట్ చేయాలి, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయాలి. 100% ఖండించినాము, మా నాయకులందరూ కూడా ఖండిస్తున్నారు. మరొకసారి చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఇలాంటి ప్రాక్టీసెస్ మేమైతే డెఫినెట్ గా చేయము. ఇలాంటి ప్రాక్టీస్ చేసిన వాళ్ళని కూడా మేము ఎంటర్టైన్ చేయమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా మా పిసిసి అధ్యక్షుడు గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ ఎప్పుడు కూడా శాంతియుతంగా చేస్తుంది. ముఖ్యంగా యువజన కాంగ్రెస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమోషన్స్ ఉంటాయి. ఎందుకంటే మేమందరం యువకులం కనుక మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఎవరైనా విమర్శించి మాట్లాడితే యువజన కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు. అలా అని మేమెవరం కూడా గుండాలం కాదు, మేమందరం కూడా ట్రైన్డ్ అయిన రాహుల్ గాంధీ గారి సిపాయిలం. శాంతియుతంగా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు ఏదైతే చేస్తున్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరొకసారి ప్రతి ఒక్క బీజేపీ నాయకుడికి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను, మీరు ఫస్ట్ మా ప్రియాంక గాంధీ పైన ఏదైతే విమర్శించి మాట్లాడారో దానికి మీరందరూ కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిన కూడా మీ అందరిపైన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఏదైతే ఈ కల్చర్ని మీరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారో ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. అందరికీ ఈక్వల్ గా స్ట్రెంత్, అందరం కూడా యువకులు అన్నప్పుడు అందరికీ కూడా ఎమోషన్స్ ఉంటాయి, అందరు ఎమోషనల్ గా అవుట్ బస్ట్ అవుతారు. మీరు ప్రొవోక్ చేస్తే కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కూడా చూస్తూ ఊరుకోదు. కానీ ఇలాంటివి మేము ఎంటర్టైన్ చేయం. మా పిసిసి అధ్యక్షులు గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మేమందరం కూడా ఎన్నోసార్లు మాకు చెప్పడం జరిగింది, యువజన కాంగ్రెస్ అంటే డిసిప్లిన్ సిపాయిలు, యువజన కాంగ్రెస్ అంటే డిసిప్లిన్ గా ఉంటది. నేను కూడా గతంలో యువజన కాంగ్రెస్ లో పనిచేసినాను, నేను కూడా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. ఎప్పుడు కూడా అనేక సందర్భంలో మేము వేల ధర్నాలలో పార్టిసిపేట్ చేసినాము. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేశాము, హైదరాబాద్ నరి ఒడ్డలో 100 ధర్నాలు చేశాము. ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మేము ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయలేదు. ఈ రోజు కూడా మీరు విజువల్స్ మేము కావాలంటే విజువల్స్ కూడా చూపెట్టడానికి రెడీగా ఉన్నాను. ఒక్కసారి మీరు ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరిని కొట్టిరు, ఎవరిపైన ఆరోపణ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పాల్సుకున్నాం. ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి.
ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఇది బీజేపీ పార్టీ ఆఫీస్. ఇక్కడ మా అధ్యక్షుడు ఉన్నాడు, నాని అని, రంగారెడ్డి డిస్టిక్ అధ్యక్షుడు. ఏ విధంగా లాఠీతో కొడుతున్నాడో చూడండి. ఎవరు తన లాఠీలు ఉన్నాయి? లాఠీలు మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తన లాఠీలు ఉన్నాయా? లాఠీలు వాళ్ళు బయటకు తీసుకొచ్చి మా కార్యకర్తల పైన దాడి చేస్తున్నారు. వాళ్ళే కావాలని ప్రొవోక్ చేస్తున్నారు. వాళ్ళే ఇంటెన్షన్ గా, అంటే వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి వాళ్ళ దగ్గర లాఠీలు రాళ్లు పెట్టుకొని వాళ్ళు ఒక గుండాయిజాన్ని హైదరాబాద్ నగరంలో స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా చూడండి, వాళ్ళ కుర్చీ వచ్చినాయి, వాళ్ళ లాఠీలు వచ్చాయి. ఇవన్నీ మా వాళ్ళు తీసుకోలేదు కదా, ఇవన్నీ మా కార్యకర్తలు తీసుకునే కాదు కదా. ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు మెంటలీ ప్రిపేర్ అయ్యి మా పైన దాడి చేశారు. చూడండి, మరొకసారి బీజేపీ నాయకులందరికీ కూడా చెప్తున్నాను, మనం అందరం కూడా వీఆర్ ఆల్ రెస్పెక్టెడ్ లీడర్స్ ఇన్ ద సొసైటీ. ఇలాంటి ప్రాక్టీస్ ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు యాక్సెప్ట్ చేయాలి. మీ గుండాయిజాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అది మేమే మేము షాక్డ్ ఉన్నాం. ఎందుకంటే ఒక ఆఫీస్ లో కట్టెలు రాళ్లు ఉన్నాయంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? మేము అంటే ఎంక్వైరీ చేయాలని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎంక్వైరీ జరగాలి. అసలు బీజేపీ ఆఫీస్ లో ఏం యాక్టివిటీస్ జరుగుతాయి, ఇలాంటి ఏం ప్రిపరేషన్ జరుగుతున్నాయి, ఇలాంటి యాక్టివిటీస్ ఎందుకు జరుగుతున్నాయని కూడా మేము ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం. సార్ బీజేపీ కార్యకర్తలకు వాళ్ళే కొట్టుకున్నట్టున్నారు సార్. మాకైతే తెలియదు. ఎందుకంటే మా ఊళ్ళకి దెబ్బలు తాకినాయి, కొట్టిన నేను చూపెట్టిన బీజేపీ కార్యకర్తలు మా ఊళ్ళని కొడితే మా ఊళ్ళు ఈ రోజు వాళ్ళకు కూడా దెబ్బలు తాకినాయి. మళ్ళీ వాళ్ళే కొట్టుకొని ఏంటంటే వాళ్ళ దగ్గర గతంలో కూడా చూసినాం. మొన్న పార్లమెంట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా మనం చూసినాం. ఏ విధంగా బీజేపీ ఎంపీ ముట్టుకోలే రాహుల్ గాంధీ గారు ముట్టుకున్నారని ఒక 2 రోజులు డ్రామా నడిపించారు. మొత్తం నెత్తి పైన మొత్తం పట్టీలు కట్టుకొని మొత్తం నెత్తికి ఏదో దెబ్బ తాకిందని కూడా మొత్తం భారతదేశమే మొత్తం చర్చ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ క్యాంప్ నడుస్తుంది ఇలాంటి యాక్టివిటీస్ కి. మా దగ్గర ఇవన్నీ ఉంటాయి. మా దగ్గర క్లియర్ కట్ గా శాంతియుతంగా మేమందరం కూడా ప్రొటెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రియాంక గాంధీ పైన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఈ ముట్టడి చేయడం కరెక్టేనా? సార్, ఒక ఇంట్లో ఒక అక్కకు అవమానం జరిగితే ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటారు. 4 అన్నదమ్ములు ఒకటేసారి ఇమోషన్ చూపెట్టాల్సిన రూల్ లేదు. తమ్ముడు ఒక విధంగా ఇమోషన్ చూపెడతాడు, అన్న ఒక విధంగా ఇమోషన్ చూపెడతాడు, అందరూ ఒక్కొక్క విధంగా ఇమోషన్ చూపెడతారు. ఎందుకంటే ఒక అక్కకు జరిగిన అవమానాన్ని ఎవరు కూడా చూస్తూ ఊరుకోలేరు. ఇప్పుడు మీ ఇంట్లో సొంత సిస్టర్ ఉంటుంది, ఇక్కడ చాలా మందికి అక్క చెల్లెలు ఉంటారు. ఒక పెద్దన్న అరే పోనీ అయిపోయిందని అనుకుంటూ చిన్నోడు ఊకోడు. ఇంట్లో పెద్ద మనుషులు అరే సారీ చెప్పినా అని అనుకుంటున్నాడు, మనసులో చిన్నోడు ఊకోడు. 100% రియాక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ గా అటాచ్ అయి ఉన్న వ్యక్తులం కనుక మీకు 100% మా నాయకులు ఎవరన్నా ఏమన్నా అంటే మేము చూస్తూ ఊరుకోము. మేము మా రియాక్షన్ సార్ సమయం సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కూడా మేము చర్చిస్తాం. ఈ రోజు కేవలం ఒకే మాట చెప్తున్నా, వీళ్ళు ఏదో పెద్ద మాటలు మాట్లాడితే మేము దాన్ని స్పందించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వాళ్ళు జరిగిన తప్పును రియలైజ్ అయ్యి ప్రియాంక గాంధీకి చేసిన వ్యాఖ్యల పైన వాళ్ళు